ఆత్మనిర్భర్ భారత్ కలను త్వరలోనే దేశం సాకారం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ అపార సహజ వనరుల్ని ఉపయోగించుకుని దేశ అవసరాలతో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేలా భారత్ ఎదగాలన్నారు. భారతీయులు ఏదైనా చేయాలనుకుంటే లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. कच्चा माल विदेश भेजते रहेंगे, रॉ मटेरियल दुनिया में भेजना और फिनिश गुड को दुनिया से वापस लाना, ये खेल कब तक चलेगा? और इसलिए हमें आत्मनिर्भर बनना, हमारी हर शक्ति पर वैश्विक आवश्यकताओं के अनुसार मूल्य वृद्धि करना है। एक समय था हमारे उस सामर्थ्य को बचाना भी है, बढ़ाना भी है। मैं इस बात को मानता हूं कि आत्मनिर्भर भारत के लिए लाखों चुनौतियां हैं, और जब विश्व स्पर्धा के मोड़ में हो तब तो चुनौतियां बढ़ भी जाती हैं, लेकिन देश के सामने अगर लाख बन गई, आत्मनिर्भर भारत दुनिया को कैसे मदद कर सकता है, आज हम इसमें देख सकते हैं। आजाद भारत की मानसिकता होनी चाहिए, वोकल फॉर लोकल। భారత ఆరోగ్య రంగంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుందని మోదీ అన్నారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్తో కార్డు ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు భారత్లో 3 టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయన్న ప్రధాని శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే పెద్ద ఎత్తున వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కరోనాతో పాటు దేశాన్ని వరదలు, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయని మోదీ అన్నారు. ఈ విపత్తులు ऐसे सभी कोरोना वॉरियर्स को भी मैं आज नमन करता हूं। इस कोरोना के कालखंड में अनेक हमारे भाई बहन इस कोरोना के संकट में प्रभावित हुए। मैं ऐसे सभी परिवारों के प्रति अपनी संवेदनशीलता प्रकट करता हूं। इस कोरोना के खिलाफ मुझे विश्वास है 130 करोड़ देशवासियों की अदम्य इच्छा शक्ति, संकल्प शक्ति हमें उसमें भी विजय दिलाएगी और हम विजयी होके रहेंगे।